రాహుల్ గాంధీ ఇది వేసుకున్నాడు, అట్లాగే కన్నయ్య కుమారు వేసుకున్నాడు, ఐ లవ్ మహమ్మద్ అనేటువంటిది, అట్లాగే తేజస్వి యాదవ్ వేసుకుని వచ్చారు. అట్లాగే ఓవైసీ అయితే ఐ లవ్ మహమ్మద్ అంటే తప్పు అన్నారు. ఎవరూ తప్పట్లేదు. నీ దేవుడిని నువ్వు లవ్ చేస్తానంటే ఎవరు కాదంటారు, ఎదురు వాళ్ళ దేవుళ్ళని ద్వేషించొద్దని మాత్రమే అంటారు. బట్ దాన్ని ఒక వివాదం చేసేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే, ఐ లవ్ మహమ్మద్ అన్నటువంటి స్టిక్కర్ అక్కడ ఎత్తుకుంటే ఆ స్టిక్కర్కి బంతి తగిలిందని చెప్పి బరేలీ లాంటి చోట్ల ఘర్షణ చేయడం వల్ల వచ్చింది తప్పించి ఆ స్లోగన్ వల్ల రాలేదు. అట్లాగే స్టిక్కర్లు అతికిస్తున్నటువంటిది నా ఇళ్ళ మీద ఎందుకు అతికిస్తావు, నీ ఇంటికి అతికించుకో, నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి కానీ నేను నీ దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తానని చెప్పినందుకు గాను వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భంలో రాజస్థాన్ లాంటి చోట్ల ఇష్యూస్ అయిన, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల. కానీ అదేదో ఐ లవ్ మహమ్మద్ అనే నినాదానికే వ్యతిరేకం అన్నటువంటి కోణంలో ప్రొడ్యూస్ చేసుకొస్తూ హిందువులు శత్రువులుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. అయితే దీంతో కొత్త స్లోగన్స్ తెర మీదకి వచ్చినాయి. ఐ లవ్ మహాదేవ్ అంటూ పోస్ట్ చేసినందుకు గాను రిషికేశ్లో ఓ హిందూ కార్యకర్తను కొట్టినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. గోవిందనగర్ నివాసి హిందూ రక్షాదళ్ మీడియా ఇన్ఛార్జ్ అయిన వికాస్ కాశ్యప్ తన సోషల్ మీడియాలో నేను మహాదేవ్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ మహాదేవ్ అని పెట్టాడు. దానికి గాను ఆ పోస్ట్ మీద అతనికి బెదిరింపులు, అసభ్యకరమైన మెసేజ్లు వచ్చినాయి. ఇది జరిగిన కొద్దిసేపటికి అజాం ఖాన్ అనేవాడు వెళ్ళి 15 మంది సహచరులతో కలిసి వెళ్ళి అతని మీద దాడి చేశాడు. అతనికి ఇప్పుడు గాయాలని రక్తస్రావం అవుతుంది. వికాస్ సహచరులు వచ్చే సమయానికి నిందితులు 2 వాహనాల్లో పారిపోయారు. నువ్వు నీ మతాన్ని ప్రేమిస్తున్నప్పుడు నేను నా మతాన్ని ప్రేమిస్తే తప్పేంటంటూ బెడ్ మీద కూర్చుని కూడా అతను అడుగుతున్నాడు.